నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేస్తారు, అమర్ హాస్పిటల్లో క్యాన్సర్ ఎమర్జెన్సీస్ ని మేనేజ్ చేయొచ్చా, అమర్ హాస్పిటల్లో క్యాన్సర్ ఎమర్జెన్సీస్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అమర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ నమస్తే అండి. ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అనేది ఫస్ట్ టైం వింటున్నాం. అసలు క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి? యూజువల్గా క్యాన్సర్ అనే రోగము చాలా మెల్లగా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సీరియస్గా అవుతుందండి. కొన్నిసార్లు ఐదర్ క్యాన్సర్ వల్ల కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలాసార్లు మనం అనుకున్న విషయం ఏంటంటే క్యాన్సర్ అంటే కీమోథెరపీలు చాలాసార్లు ఇవ్వటం అలా ఉంటుంది, రేడియేషన్ చాలాసార్లు ఇవ్వటం ఉంటుంది. అలా కాకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసే అవసరాలు ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల. సో అలా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన కండిషన్స్ని మనం ఆంకలాజికల్ ఎమర్జెన్సీస్ లేదా క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అంటామండి. ఓకే, అంటే ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అనేది మీరు డాక్టర్స్ కాబట్టి మీకు తెలుస్తుంది ఏది ఎమర్జెన్సీ ఏది ఎమర్జెన్సీ కాదు అని. పేషెంట్స్ కి ఎంతవరకు అవగాహన ఉంటుంది, అంటే ఏమన్నా లక్షణాలు కనిపిస్తుంటాయి? ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత విపరీతంగా జ్వరం రావటం కానీ, మూతం రాకపోవటం కానీ, బాగా ఆయాసం రావటం కానీ, గుండె బాగా బరువుగా అనిపించటం కానీ యూజువల్గా క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అని మేము టర్మ్ చేస్తాం. ఎలా అంటే ఆ ఎమర్జెన్సీలో క్యాన్సర్ క్యూర్ చేయగలిగిన ఇమీడియట్గా ఆ ఎమర్జెన్సీలో మనం మేనేజ్ చేయగలగటం వల్ల మనం క్యాన్సర్ని మోర్ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎమర్జెన్సీ అంటాం. సో యూజువల్గా మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా చాలాసార్లు చెప్తాము, ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్ కాల్ చేయాలి, లేదా ఎంత దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్తాము. సో యూజువల్గా ఆ సిమ్టమ్స్లో బాగా విరోచనాలు బాగా కావటము, విపరీతమైన జ్వరం రావటము, యూరిన్ రాకపోవటము, తర్వాత విపరీతంగా వామిటింగ్స్ రావటము, రకరకాల కారణాల వల్ల ఏమైనా ఉంటే వెంటనే పక్కనున్న హాస్పిటల్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ కానీ వెంటనే వెళ్ళాలి అని అన్న విషయం చెప్తాం. దాన్ని మేము క్యాన్సర్ ఎమర్జెన్సీస్ లేదా ఆంకలాజికల్ ఎమర్జెన్సీస్ అనే టర్మ్తో వాడతాం. ఓకే, అంటే మెడికేషన్ లో ఉన్నా కూడా మీరు చెప్పిన లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందా ఎమర్జెన్సీకి? అవును, క్యాన్సర్ ఎమర్జెన్సీస్ రెండు రకాలుగా ఉండొచ్చండి. ఒకటి మనం క్యాన్సర్ వల్లనే ఏదైతే క్యాన్సర్ మన బాడీలో ఉందో దాని వల్లనే ఇబ్బంది పడవచ్చు. రెండోది ట్రీట్మెంట్ ఏదైతే క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో చాలాసార్లు అది కూడా ప్రమాదకరంగా ఉంటుంది. సో ఆ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద అవగాహన కలగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు క్యాన్సర్ రోగం కంటే క్యాన్సర్ వల్ల తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు, అది కూడా ఎమర్జెన్సీలో ఎక్కువ ఇబ్బంది పడతారు. సో దీని మీద అవగాహన ఉండట్టే వెంటనే చెక్ చేసుకోవటము, ఆ సంబంధించిన డాక్టర్కి ఈ విషయం చేరవేయటం వల్ల కొద్దిగా బెటర్ కేర్ జరుగుతుందన్న ఉద్దేశంతో మేము క్యాన్సర్ ఎమర్జెన్సీస్ గురించి మాట్లాడాలనుకున్నాం. ఓకే, ఆల్రెడీ మీరు క్యాన్సర్ ఎమర్జెన్సీస్ కి సంబంధించి పేషెంట్ కి ముందుగానే వెళ్ళేటప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చెప్తామని అన్నారు కదా, కానీ ఎంత టైం వరకు వెయిట్ చేయొచ్చు అంటారు? అంటే ఏదైనా స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్ గా రావడానికి కూడా పేషెంట్స్ అంత ఆసక్తి చూపించారు. యూజువల్ గా 4 to 6 hours ఉంటుందండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకొని ఆ టైంలో మనకి ఏదైతే ఎమర్జెన్సీ మనకు టైం కుదురుతుందో ఆ టైం తర్వాత వెంటనే హాస్పిటల్ రావటం వల్ల ఈ ఎమర్జెన్సీ పీరియడ్ని మనము నిర్వహించవచ్చు అన్న ఉద్దేశం ఉంటుందమ్మా. ఇనిషియల్గా 4 to 6 hours లో ఇనిషియల్గా ఏదో ఒక డాక్టర్ని చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రైమరీ ఆంకాలజిస్ట్తో మాట్లాడి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్గా ఏం మేనేజ్ చేయాలో చేసి దాని మీద ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మెరుగవుతారు. ఓకే, క్యాన్సర్ ఎమర్జెన్సీస్ని మేనేజ్ చేయొచ్చా, అది ఏ విధంగా అంటారు? మామూలు అన్ని ఎమర్జెన్సీస్ని ఎలా అయితే మేనేజ్ చేస్తారో క్యాన్సర్ ఎమర్జెన్సీస్ను కూడా అలా మేనేజ్ చేస్తారండి. కాకపోతే ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ని మేనేజ్ చేయడంలో ముందు ఇక్కడ ఏంటంటే మామూలు ఎమర్జెన్సీలో కేవలం ఒక్క ప్రాబ్లం మాత్రమే ఉంటుంది, ఎమర్జెన్సీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. క్యాన్సర్ ఎమర్జెన్సీస్లో మనం క్యాన్సర్ని ట్రీట్ చేయాలి, క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడానికి ఇచ్చిన మందుల వల్ల వచ్చిన ప్రాబ్లం చూడాలి, జనరల్గా ఎమర్జెన్సీస్ని కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఈ పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా మనం గమనించాలి. ఈ 3-4 ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయటం అన్నది చాలా కొంచెం కష్టతరమైన ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఏళ్ళు కానీ 95 ఏళ్ళు కానీ పేషెంట్ వచ్చారు, బాగా ఆయాసం వస్తుంది. మామూలుగా ఎమర్జెన్సీని మేనేజ్ చేసినట్టు ఒక క్యాన్సర్ ఉన్న పేషెంట్ని మేనేజ్ చేయడం కుదరదు. అటెండర్స్ కానీ ఎంతవరకు చేయగలుగుతాము ఎంతవరకు చేయలేము అన్న విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది ప్రతి చిన్న హాస్పిటల్లో మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సో ఒక మల్టీ డిసిప్లినరీ అన్ని రకాల బ్రాంచెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే ఇది మేనేజ్ చేసే అవకాశం దొరుకుతుంది.
ఓకే, అంటే ఆల్రెడీ మెడికేషన్ లో ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు కదా. ప్రతి ఒక్క పేషెంట్ లో కూడా ఇది కామన్ గా వచ్చే సిమ్టమా, లేదంటే రేర్ గా ఎమర్జెన్సీకి వాళ్ళు గురవుతూ ఉంటారా? ఎమర్జెన్సీస్ అన్ని యాజ్ డిఫాల్ట్ రేర్ గానేనండి. కాకపోతే ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు మాత్రం ప్రతి పేషెంట్ కి ఉంటాయి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వాటిలో. ముందు జాగ్రత్త చర్యలు చాలా వరకు చెప్తాం పేషెంట్ కి. ఏవైతే ముందు జాగ్రత్తగా చెప్పినవి ఆచరించకపోవడం వల్ల, లేకపోతే అది పాటించకపోవడం వల్ల ఎమర్జెన్సీ కండిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. యూజువల్ గా మొదటిసారి క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసినప్పుడే క్యాన్సర్ ఎమర్జెన్సీస్ గురించి ఇన్ డీటెయిల్ గా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, క్యాన్సర్ కి సంబంధించి స్టేజెస్ ఉంటాయి కదా. అవునండి. ఏ స్టేజ్ లో అయినా క్యాన్సర్ ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుందా? యూజువల్ గా ఏ స్టేజ్ లో అయినా వచ్చే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎమర్జెన్సీలో మొదటిది మనము ఈ కార్డియాక్ సంబంధించిన ఎమర్జెన్సీ. సపోజ్ ఆ క్యాన్సర్ గుండెకి చాలా దగ్గరలో ఉంది అనుకోండి, అది ఫస్ట్ స్టేజ్ అయినా కానీ గుండెకి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ స్టేజ్ లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫోర్త్ స్టేజెస్, ఫైనల్ స్టేజెస్ లో ఎక్కువగా ఎమర్జెన్సీస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఓకే, అలాగే స్టేజెస్ ఏ విధంగా ఉంటాయో క్యాన్సర్ లో రకాలు కూడా ఉంటాయి. ఆ రకాలకు సంబంధించి కూడా ఎమర్జెన్సీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవునండి. యూజువల్ గా బ్లడ్ క్యాన్సర్స్ లో మెయిన్ గా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బాగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం గమనించినట్టయితే కరోనాలో కొంతమంది కరోనా చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయింది, కొంతమంది కరోనా ఎఫెక్ట్ కాలేదు. తేడా ఏంటంటే ఒకరికి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది, ఒకరికి ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేకపోవడం. క్యాన్సర్ లో మనం ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కానీ, లేకపోతే క్యాన్సర్ స్వతహాగా మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని చాలా తక్కువ తగ్గిస్తుంది. దానివల్ల మామూలుగా మనకు వచ్చిన జలుబు ఒక 3 రోజులలో తగ్గిపోతుంది. అదే క్యాన్సర్ పేషెంట్కి ఆ జలుబు నిమోనియాగా మారి ఊపిరితిత్తులంతా నిండిపోయి ఊపిరాడకుండా చేస్తుంది. సో ఈ మామూలు మనుషుల కంటే ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. మామూలుగా ట్రీట్మెంట్ కంటే ఇంకా చాలా ఇంటెన్సివ్ గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తారు, అయినా కూడా పాటించకపోవడం వల్ల ఎమర్జెన్సీ కేసెస్ గా పరిగణించే అవకాశాలు ఎక్కువ. చాలా సార్లు ఆ జాగ్రత్తలు ఏంటి? జనరల్ గా మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అసలు వాళ్ళు వెళ్ళేటప్పుడు? సో యూజువల్ గా ఏదన్నా అది ఏంటంటే ప్రతి ట్రీట్మెంట్ కి సంబంధించిన ఉంటుందండి. మనం ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎమర్జెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5-ఫ్లోరోయూరాసిల్ కానీ కెప్సిటబిన్ కానీ మందులు ఇస్తే అందులో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందులో గుండె నొప్పి కానీ గుండెపోటు కానీ వస్తే తీసుకోవాల్సిన టాబ్లెట్లు కూడా ముందుగానే చెప్తాము. ఆ టాబ్లెట్లు వాడటం వల్ల టెంపరీగా ఆ ఇబ్బంది తగ్గిపోయి మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఆ టాబ్లెట్లు మారటం కానీ డోస్ తగ్గేయటం కానీ చేయొచ్చు. ఓకే, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి మల్లేష్ గారు. మల్లేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి మల్లేష్ గారు. సార్ వింటున్నారండి, మీరు టీవీ చూడొద్దు, డౌట్ క్లియర్ గా ఒకసారి చెప్పండి. నమస్తే సార్. నమస్తే మల్లేష్ గారు, చెప్పండి. సార్ నాకు కండో సార్కోమాని గ్రేడ్ 2 క్యాన్సర్ వచ్చింది. ఓకే అండి. రిప్స్కు అటాక్ అయింది, రిప్స్ తీసేసారు. ఓకే అండి. అయితే ఇప్పుడు తొమ్మిది సార్ నేను మంచిగా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా. నాకు సర్జరీ చేసి కూడా 6 months అవుతుంది. ఓకే. ఈ కండో సార్కోమా అనేది ఎట్లా సార్ మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాండ్రోసార్కోమా అనేది యూజువల్ గా చాలా బెనైన్, అంటే ఎక్కువగా పాకనటువంటి క్యాన్సర్ అండి. అది కూడా మీరు గ్రేడ్ 2 అంటున్నారు కదా, అది ఎక్కువగా పాకకుండా ఒకటే దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా యూజువల్గా క్యాన్సర్లో ఫాలో అప్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పాకదంటే క్యాన్సర్లో ఖచ్చితంగా ఉన్నది 100 మందికి ట్రీట్మెంట్ చేస్తే దాదాపు 80 మందికి ఏమీ కాదు, ఇంకో 20 మందికి మళ్ళీ రావటం కానీ వేరే దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీది అంత భయంకరమైనది కానీ ఎక్కువ ప్రమాదకరమైనది కాదు, కానీ ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి. ఆ ఫాలోఅప్ షెడ్యూల్ అని ఉంటుంది. యూజువల్గా మేము ఫస్ట్ ఇయర్లో ప్రతి 3 నెలలకు ఒకసారి చూస్తాం, 2వ సంవత్సరంలో ప్రతి 4 నెలలకు ఒకసారి చూస్తాం, 3వ సంవత్సరంలో ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తాం. 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రిస్క్ ఉంటుంది, కానీ అది జనరల్ పాపులేషన్లో ఎంత రిస్క్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. కాబట్టి యూజువల్గా కాండ్రోసార్కోమా వరకు అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నా. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి ఫాలోఅప్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, క్యాన్సర్ ఎమర్జెన్సీస్ ని మేనేజ్ చేయొచ్చు, ఏ విధంగా మేనేజ్ చేస్తారో అనే దానికి సంబంధించి పేషెంట్స్ కు ఒక అవగాహన కావాలి కంపల్సరీ. దాని గురించి మీరు ఏం చెప్తారు, ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దాని గురించి? అది అంటే మనకి ఏ రకమైన యూజువల్గా క్యాన్సర్ ఎమర్జెన్సీస్ మన కార్డియోవాస్కులర్ ఎమర్జెన్సీస్ అని ఉంటాయండి. అంటే గుండెకు రక్తనాళాలకు సంబంధించిన ఎమర్జెన్సీస్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎమర్జెన్సీ. అది మనం ఎలాగైతే మామూలు ఎమర్జెన్సీస్ని మేనేజ్ చేస్తామో ఏ పర్టికులర్ ఎమర్జెన్సీస్ వచ్చిందో ఖచ్చితంగా గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్.
ఫర్ ఎగ్జాంపుల్ బోన్ అంటే మస్కులోస్కెలిటల్ ఎమర్జెన్సీస్లో సడన్గా బోన్ మెట్స్ వల్ల సడన్గా కాళ్ళు చేతులు పనిచేయకపోవటం అన్నది ఉంటుంది. క్యాన్సర్ అన్నది బోన్కి పాకి మన స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేయటం వల్ల, అట్లాంటి దాంట్లో ఇమీడియట్గా సర్జరీ చేయటం వల్ల ఆ కాళ్ళు చేతులు మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ సరిగ్గా పనిచేయటం అన్నది జరుగుతుంది. ఆ సర్జరీ చేసి దానికి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి పర్టికులర్ క్యాన్సర్స్ ఉంటే వాటి గురించి, ఈ ఎమర్జెన్సీస్ గురించి ఖచ్చితంగా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో కౌన్సిలింగ్ చేయటం వల్ల పేషెంట్స్ ఎక్కువ రోజులు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ని ఒకటి ట్రీట్మెంట్లో మనం రోగాన్ని కంట్రోల్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ అన్నవి పోస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా దెబ్బతీస్తాయి. వాటిని కంట్రోల్ చేయటం వల్ల ఎమర్జెన్సీస్ని ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేయటం వల్ల ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ క్యాన్సర్ ఎమర్జెన్సీస్కి ఒకవేళ గురవుతున్నట్లయితే ఆ టైంలో ఎవరు వాళ్ళ దగ్గర లేరు, పేషెంట్ ఒకళ్ళే ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఎమర్జెన్సీ పర్పస్గా వాళ్ళ దగ్గర ఏమైనా మెడికేషన్ ఉంచుకునే అవకాశం ఉంటుంది? ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ముందే క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన మందులు ఇచ్చినప్పుడే ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలి అన్న విషయాలు కూడా చాలా క్లియర్ కట్గా చెప్తాము. యూజువల్గా పేషెంట్స్ కూడా చాలాసార్లు ఏమైనా ఇబ్బంది అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడుగుతారు. సో వాటికి సంబంధించిన మందులు కానీ ఎవరిని కానీ పేషెంట్ ముందే ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఓకే, సో వాళ్ళు సింగిల్ గా ఉన్నా కూడా భయం లేకుండా ఫస్ట్ అవి తీసేసుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. మరి అమర్ హాస్పిటల్లో వచ్చేసి క్యాన్సర్ ఎమర్జెన్సీస్ కి ఎలా మీరు మేనేజ్ చేస్తారు? సో బేసికల్ గా క్యాన్సర్ ని ట్రీట్మెంట్ చేయడానికి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, సపోర్టివ్ కేర్ ఉంటాయండి. అమర్ హాస్పిటల్లో ఈ 4 బ్రాంచ్లకు సంబంధించిన నిపుణార్థమైన డాక్టర్స్ ఉన్నారు. రేడియేషన్ మిషన్ ఉంది, చాలా అడ్వాన్స్డ్ రేడియేషన్ మిషన్. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అంటే ఆంకలాజికల్, ఈ క్రిటికల్ కేర్ అంటే పేషెంట్ ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసేటటువంటి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఉండటం వల్ల ఈ ఎమర్జెన్సీస్ ని చాలా ఈజీగా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసే అవకాశం అమర్ హాస్పిటల్లో ఉందండి. ఓకే, జనరల్ గా ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ కి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా పర్లేదులే మెడిసిన్ ఇచ్చారు కదా, ఇవి కూడా వేసుకొని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఇలా వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఏ విధంగా సివియర్ గా అయ్యే అవకాశం ఉంటుంది? ఇందాక మనం చెప్పినట్టు ఒక మామూలు మనిషికి జలుబు చేస్తే 3 రోజులలో మంచిగా అవుతుంది, 3 రోజుల్లో మంచిగా అవటం కానీ 3 రోజుల్లో చెడ్డగా అవటం అంటే. క్యాన్సర్ ఎమర్జెన్సీస్లో ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఆ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. మీకు సిమ్టమ్ వచ్చినప్పటి నుంచి డిటోరియేట్ అంటే చాలా చెడ్డగా మారడానికి టైం చాలా తక్కువ ఉంటుంది. అది మామూలు మనుషులు ఒక 2-3 గంటలు, ఒక 2-3 రోజులు పడితే వీళ్ళకి జస్ట్ ఒక రోజులోనే సివియర్ అవుతుంది. కాబట్టి క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎటువంటి తేడానైనా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి. అలా కాంటాక్ట్ చేయటం వల్ల ఆ ఇబ్బందిని మనం మాక్సిమం తొలగించవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి రామచంద్ర గారు. రామచంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే రామచంద్ర గారు, చెప్పండి సార్. మా మదర్ కు 3 years క్రితం పేగుకు క్యాన్సర్ వచ్చిందని ఆపరేషన్ చేసింది సార్ నిమ్స్లో. ఓకే సార్, అయితే ఆ క్యాన్సర్ తర్వాత మాకు రోజు ఒక టాబ్లెట్ వాడమని మాత్రమే చెప్పింది సార్. రిమానిక్ 400 అని సార్. పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. రిమానిక్ 400. ఓకే సార్, అయితే మాకు ఒక్కటే టాబ్లెట్ సార్ వాడమని చెప్పింది, ఏం చెప్పలేదు సార్ వారు. అంటే యూజువల్గా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది క్యాన్సర్ సర్జరీ తర్వాత కీమోథెరపీ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఎందుకు మా మదర్కి ఇవ్వలేదు అన్నది బేసికల్గా తన క్వశ్చన్. స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. యూజువల్గా మొదటి స్టేజ్ కానీ మొదటి స్టేజ్లో సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. రెండో స్టేజ్, మూడో స్టేజ్లో సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా, సర్జరీతో కీమోథెరపీ కానీ రేడియేషన్ కూడా యాడ్ చేస్తాము. 4వ స్టేజ్లో మెయిన్ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఉంటాయండి. సో మన రామచంద్ర గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ప్రాబబుల్గా తన స్టేజ్ చాలా చిన్నది ఉంటుంది, అందుకే కేవలం సర్జరీతో పాటు సర్జరీ చేసి సరిపెట్టారు, ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయలేదు. ఓకే, ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్కి సంబంధించి ఒకవేళ ఆ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి,
ఆల్రెడీ వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఇంకేదన్నా బ్లడ్కి సంబంధించి రిలేటివ్స్ డిసీజెస్ ఉంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేయడం సాధ్యపడుతుంది, అంటే మేనేజ్ చేయడం ఎలా సాధ్యపడుతుంది? అందుకోసమే మనకు నిపుణార్థమైన మల్టీ స్పెషాలిటీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్యాన్సర్ మేనేజ్ చేయడానికి. క్యాన్సర్ ట్రీట్మెంట్ కేవలం క్యాన్సర్ డాక్టర్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించిన కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ చాలా అవసరము. సో ఈ అందరు డాక్టర్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ ఏంటి అనేది గుర్తించి దానికి విరుగుడు, అంటే ఏ ఎమర్జెన్సీ ఉందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తొందరగా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ ఎమర్జెన్సీ టైంలో ఇంకా క్యాన్సర్ తీవ్రమయ్యే అవకాశం ఉంటుందా? ఎస్ అండి, క్యాన్సర్ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అంటే తీవ్రమైన క్యాన్సరే మన క్యాన్సర్ ఎమర్జెన్సీస్గా బయటపడవచ్చు. ఓకే, అంటే అప్పటి వరకు ఒక మెడికేషన్లో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం హోప్ ఉంటుంది కదా, కొంచెం పర్వాలేదు అన్నట్టుగా. కానీ ఈ ఎమర్జెన్సీస్ తర్వాత వాళ్ళకు మెంటల్ గా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో ఏదైనా జరుగుతుందేమో అని ఎక్కువగా భయపడుతూ ఉంటారు, మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు. సో అలా పరిణమించే అవకాశాలు ఉంటాయా, అంటే ఇన్ కేస్ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయా అని? అవునండి, క్యాన్సర్ ఎమర్జెన్సీలో ఖచ్చితంగా పేషెంట్ చాలా సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకే దాన్ని ఎమర్జెన్సీ అంటారు. దాన్ని ఇమీడియట్ గా మేనేజ్ చేయకపోతే ఖచ్చితంగా క్యాన్సర్ కంటే ఈ ఎమర్జెన్సీ వల్లనే పేషెంట్లు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఓకే, ఈ ఫస్ట్ సెకండ్ వాళ్ళకంటే కూడా థర్డ్ ఫోర్త్ స్టేజెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేస్ చేయ అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మేనేజ్ ఎన్ని రోజులలో మేనేజ్ చేయొచ్చు అంటారు? ఇన్ కేస్ ఇమీడియట్ గా వచ్చేసారు హాస్పిటల్కి, ఎన్ని రోజుల్లో మేనేజ్ చేయొచ్చు అంటారు? మళ్ళీ నార్మల్ గా రావడానికి ఎంత టైం పడుతుంది? అలా టైం చెప్పరాదండి ప్రొసీజర్ ని బట్టి, కానీ యూజువల్ గా 3 to 4 days లో ఈ ఎమర్జెన్సీ సబ్సైడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లో దాదాపు 2 వారాలుగా కూడా ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. క్రిటికల్ సిచ్యువేషన్ ని బయటపడుతుందా లేదా అన్నది మనం ట్రీట్మెంట్ మానిటరింగ్ వల్ల తెలుసుకోవచ్చు. ఓకే, అది ఏ ఏజ్ వారిలో అయినా సేమ్ టైం పడుతుందా, లేదంటే ఎర్లీ ఏజెస్ వాళ్ళకి కొంచెం త్వరగా రికవరీ అవ్వడం కానీ, లేకపోతే లేట్? బాడీ నేచర్ ని బట్టి, బాడీ కనుక స్ట్రాంగ్ ఉండి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఈ తొందర రికవరీ అన్నది అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, కరోనా ముందు మనం చూసుకుంటే కొంచెం పర్వాలేదు, కానీ కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయింది అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. కీమో, రేడియోథెరపీ ఇలా రకరకాలు చేసి బాడీ కూడా ఇమ్యూనైజ్ కొంచెం తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు క్యాన్సర్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని చూస్తే? కరోనా తర్వాత అసలు రికవరీ అవ్వడం కానీ, ఎమర్జెన్సీస్కి ఎక్కువగా వెళ్ళిపోవడం కానీ అలా ఫేస్ చేస్తున్నారా? పర్టికులర్గా కరోనాకు సంబంధించింది కాదండి, కానీ కరోనా టైంలో క్యాన్సర్ ఎమర్జెన్సీస్ ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ కరోనా ఇన్ఫెక్షన్ కూడా ఉండే అవకాశం. కానీ కరోనా ముందు కరోనా తర్వాత కాదు, జనరల్గా క్యాన్సర్ ఎమర్జెన్సీస్ని మేనేజ్ చేసినట్టే తర్వాత కూడా మేనేజ్ చేస్తాం. ఓకే, అమోర్ హాస్పిటల్లో ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? అమోర్ అన్నది 250 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. సో మా దగ్గర వెరీ అడ్వాన్స్డ్ రేడియేషన్ మిషన్ ఉంది. రేడియేషన్ డెలివరీ చేయటంలో 3DCRT, IMRT, VMAT, IGRT అనే టెక్నిక్స్ ఉంటాయి. మా దగ్గర అన్ని టెక్నిక్స్ ద్వారా రేడియేషన్ డెలివరీ చేస్తున్నాం. అదే కీమోథెరపీ విషయానికి వస్తే మనకు కన్వెన్షనల్ సైటోటాక్సిక్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, హార్మోనల్ థెరపీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అమోర్ హాస్పిటల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. లేటెస్ట్గా ఇమ్యునోథెరపీ అనేది చాలా కొత్త ట్రీట్మెంట్ విధానం. ఇమ్యునోథెరపీలో మామూలు లాంటి కీమోథెరపీ కాకుండా మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన క్యాన్సర్ని గుర్తించేటట్టు చేయటం వల్ల క్యాన్సర్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందులో దీనికి ఒక టీం కావాలండి, ఎండోక్రైనాలజిస్ట్, క్లినికల్ ఇమ్యూనాలజిస్ట్ ఉండాలి. సో ఈ టీం అంతా కూడా మనకు అమోర్లో అవైలబుల్ ఉండటం వల్ల పేషెంట్లు చాలా మోర్ ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్కి ఫ్రీక్వెంట్గా మనం బారిన పడకుండా ఎంత తొందరగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుందంటారు? యూజువల్గా 4 నుంచి 6 గంటల లోపల ఈ ఎమర్జెన్సీ సిమ్టమ్స్ వస్తే డాక్టర్ని కాంటాక్ట్ చేయడం, లేకపోతే పక్కన ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీని కాంటాక్ట్ చేయడం అన్నది ఉత్తమము. ప్రైమరీ ట్రీట్మెంట్ డాక్టర్కి ఈ విషయం చెప్తే ఇమీడియట్గా ఏం చేయటం వల్ల కొంచెం దీని ఎమర్జెన్సీ యొక్క టైం స్పాన్ ని తగ్గించవచ్చేమో చూడొచ్చు. దానివల్ల పేషెంట్ దీని నుంచి రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్యాన్సర్ ఎమర్జెన్సీస్ ఫేస్ చేసి మళ్ళీ వాళ్ళు సేఫ్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ మీరు కొన్ని జాగ్రత్తలు యూజువల్గా మేము ఏం చేస్తామంటే అండి, ఈ ఎమర్జెన్సీ ఎందుకైతే వచ్చిందో దాన్ని ఒకసారి గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ వల్ల వస్తే కీమోథెరపీ డోస్ తగ్గించడం కానీ, రేడియేషన్ వల్ల వస్తే ఆ రేడియేషన్ ఫీల్డ్స్ని కొంచెం రీఅరేంజ్ చేయటం కానీ,
సర్జరీ వల్ల వచ్చి సర్జరీ కాంప్లికేషన్ వల్ల అంటే మళ్ళీ రీవిజిట్ చేయడం కానీ ఉంటుంది. దానివల్ల పేషెంట్ మళ్ళీ ఎమర్జెన్సీ బారిన పడకుండా మనం ఆపగలుగుతాం. ఓకే గౌతమ్ గారు, క్యాన్సర్ ఎమర్జెన్సీస్ కి సంబంధించి పూర్తి సమాచారం మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.